ఎస్ నమస్తే అండి. నా పేరు పివి రమణయ్య గారు. నేను వరల్డ్ ఆర్యవైశ్య మహాసభలో 4 సంవత్సరాల నుంచి నేను మెంబర్గా ఉంటున్నాను. ప్రస్తుతం ఈ వరల్డ్ గ్లోబల్ కన్వెన్షన్కు కమిటీలో కోర్ కమిటీ మెంబర్గా ఉన్నాను. ఆ కోర్ కమిటీ మెంబర్లో కూడా నేను కిడ్స్ డిపార్ట్మెంట్కు చైర్మన్గా ఉంటున్నాను. ఈరోజు మన ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జరగబోయేటువంటి గ్లోబల్ కన్వెన్షన్లో మన వ్యామ్ మెంబర్స్ అందరూ ఆహ్వానించబడుతుంది. వ్యామ్ మెంబర్స్ అందరినీ కూడా మరి వారికి స్వాగతం చెప్తున్నాము. ఈ వ్యామ్ మెంబర్స్ అందరూ వచ్చి కూడా ఈ గ్లోబల్ కన్వెన్షన్ సక్సెస్ చేయాలని చెప్పి కోరుచున్నాము. అలాగే ప్రతి వాళ్ళు కూడా రావడానికి ఆలోచిస్తున్నారు. వద్దామా లేదా అన్నట్టుగా, చాలామంది వస్తామన్నట్టుగా అంటున్నారు. కానీ అక్కడ వసతుల దృష్ట్యా కేవలము క్లాసిక్ కన్వెన్షన్లో 4500 మందికే పరిమితంగా ఉన్నది కాబట్టి మెంబర్స్ను ముందు ఇన్వైట్ చేస్తున్నాము. మిగతా మెంబర్స్ ఎవరైనా కూడా రావచ్చు. వారికి భోజన సదుపాయాలు, శుభ్రమైన శుచికరమైనటువంటి భోజనం మేము అందజేస్తున్నాము. వారు కూడా వచ్చి ఇంకొక హాల్లో కూర్చొని ఎల్ఈడి టీవీస్లో వీరు ప్రోగ్రాంను తిలకించవచ్చు. అదీను కాకుండా మరియు మేము లైవ్ లింక్ ఇస్తున్నాము. మీ ఇంటి ముందు మీరు మీ ఇంట్లోనే కూర్చొని ఆ లైవ్ను చూసేసి కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా కోరుతున్నాము. అట్లా రాని పక్షంలో మీరు ఎక్కడి నుంచైనా లైవ్ చూడొచ్చు. మనకు ఈ యొక్క కార్యక్రమ ఉద్దేశము వైశ్యులను అందరినీ ఏకతాటి మీద నిలబడడానికి కోసమే ఈ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ కన్వెన్షన్. అన్ని సంఘాల వాళ్ళు దీంట్లో సభ్యులుగానే ఉంటారు. కానీ మన యొక్క సత్తాను చాటాలనే ఉద్దేశంతోనే ఈ గ్లోబల్ కన్వెన్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క గ్లోబల్ కన్వెన్షన్కు వస్తున్నటువంటి మిత్రులకు అలాగే స్వాగతం సుస్వాగతం చేస్తున్నటువంటి మా ప్రెసిడెంట్ టంగుటూరి రామకృష్ణ గారు, అలాగే సహకరిస్తున్నటువంటి మా కోర్ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా వారి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈరోజు మనము రేపు పంచబోయే కిట్లో ఎవరిని కూడా మేము కిట్లు వారి సామాన్లు పంపించమని కానీ వారి ప్రోడక్ట్స్ పంపించమని మేము అడగలేదు. వారికయ్యే వాళ్ళు దాదాపు మేము పంపిస్తున్నాం అనే ఉద్దేశంతో వారందరూ కూడా వారు పంపించిందే కానీ మేము ఒక్కరిని కూడా మీరు పంపించండి అడగలేదు. అలాగే 25 మంది దాతలు ముందుకొచ్చి 25 రకాలైనటువంటి ప్రోడక్ట్స్ రేపు మీ అందరికీ ఆ కిట్ రూపంలో అందజేయబోతున్నాము. చాలా సంతోషకరమైనది. ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి వైశ్యుడు కూడా, ప్రతి కార్పొరేట్ వాళ్ళు కూడా మేము ఇస్తాము, ఖర్చుకు ఎంతైనా పర్వాలేదు, మీరు ఖర్చు పెట్టండి, మేము ఇస్తామని చెప్పి ముందుకు వస్తున్నారు. చాలా సంతోషకరమైన విషయం అండి. ఈ యొక్క ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ కన్వెన్షన్ ద్వారా మన యొక్క సత్తాను చాటాలనేది ముఖ్య ఉద్దేశం. నమస్తే. నమస్కారం. నా పేరు ఊరా కృష్ణ. నాకు వ్యామ్ చైర్మన్ మిడిల్ ఈస్ట్ నార్త్ ఆఫ్రికా నియుక్తి అయ్యాను. చాలా హ్యాపీగా అనిపించింది. టంగుటూరి రామకృష్ణ గారు నా మీద నమ్మకం పెట్టుకొని నన్ను వ్యామ్ చైర్మన్గా ఇచ్చారు. నేను ఒక 20 కంట్రీలని చూసుకోవాలి. దాంట్లో కూడా వ్యామ్ని బాగా డెవలప్ చేయాలని చెప్పారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ వెరీ రెస్పాన్సిబుల్ టు డూ ఇట్. And he also said that it is better you come early to the event and do the needful. Then I planned and came 1 week, 10 days back, and I was here and able to do all the my own inputs to it. And by seeing the event, organizing the core committee, how hard they work, it's exemplary and it's astonished. And even I got shocked for a moment that how much large scale they are doing it. And it is very great. And I wish and pray for the God blessings for each and every core member of the team, which they should be able to do the things in a very big way. And regarding the because since I'm from an NRI, I'm coming from Dubai, I'm expecting many people to join us, and I wish they join and make the event very more successful and things do on its own way. And as our core committee people was expecting, which the rain gods will help us and support so that we can organize the event in a very better way. And I wish all the NRIs, and I request all the NRIs to come from all over the world to visit the event and make the things a successful event. Thank you very much. Namaste. ఆర్యవైశ్య మహాసభ వామ్ మెంబర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఆర్యవైశ్య సోదరులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ ముఖ్య ఉద్దేశము 20 సంవత్సరాలు నిండిన సందర్భంగా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఒక కన్వెన్షన్ మీటింగ్ పెట్టుకుని వైశ్యుల ఐక్యత గురించి ఇది ముఖ్యంగా చేసే తపన. ఎన్ని సంఘాలైనా ఉండొచ్చు, అందులో ఈ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అనేది ఒక సంఘం. ఎన్ని సంఘాలైనా మా సపోర్ట్ తీసుకోవచ్చు. మీ అందరికీ వారికి మా సపోర్ట్ ఇస్తాము, ఇందులో సందేహం లేదు. నిస్సందేహంగా చెప్తున్నామండి. ప్రతి ఒక్కరూ ఆర్యవైశ్యులు అంటేనే ఒక నమ్మకం.
ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా మన అందరం ఐక్యతాభావంతో కృషి చేసి ముందుకు నడిపించాలని ప్రతి ఆదివేశుడిని కోరుకుంటున్నాను. ఇది నా ఒక విజ్ఞప్తి. టంగుటూరి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో, మిగతా కోర్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో రేపు జరిగే 17/7/22 ఆదివారం రోజున క్లాసిక్ కన్వెన్షన్ హాల్ 3లో జరుగు సభకు దిగ్విజయం చేయవలసిందిగా మీ అందరినీ సవినయంగా కోరుకుంటున్నాను. ఓకే. Hi friends, on behalf of World Arya Vaisya Mahasabha, I invite you all to Classic Convention Hall on 17th Sunday from 8 a.m. to 8 p.m. It is going to be a grand gala event where more than 50 countries delegates are going to participate. Apart from that, 20 Indian states WAM members are going to participate. We are going to rock the event. We request all of you to be in time and enjoy the event to the core and enjoy the hospitality given by WAM Global Convention. On behalf of World Arya Vaisya Mahasabha, I, Sami Venkat Sambat Kumar, Chief Executive Officer of High Tech Max Society, invite you all on behalf of WAM and also on my personal behalf. Let us all rock the event and make the event grand success. Thank you. నమస్కారం. ముందుగా ప్రపంచంలోని ఆర్యవైశ్యులందరికీ శుభాభినందనలు, పదాభివందనాలు. రేపు జరగబోయే 17వ తారీఖు ఎల్లుండి ఆదివారం జరగబోయే సభను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ఆ సభ ముఖ్య ఉద్దేశము అన్నీ మా పెద్ద నాయకులు చెప్తారు. పోరాడితే పోయేదే ఉంది బానిస సంఖ్యలు తప్ప, పేరుకు ఇందరు జనం పేరుకు పోయిన ఒంటరితనం, నరనరమున పిరికితనం, ప్రశ్నిస్తే జవాబు మనం. మన ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్యులు ఎవరికి భయపడరు. అలానే ప్రతి ఒక్కరికి మంచి చేస్తారు చేతైనంతలో. అన్ని కులాలు అన్ని మతాలకి హెల్ప్ చేయడం కోసమే ఈ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఏర్పడుతుంది. అది వచ్చి అందరు జయప్రదం చేసి అందులో ఒక ఉద్దేశాలను తెలుసుకొని ప్రతి రాజకీయ పార్టీ కూడా దీన్ని ఒక హెచ్చరిక చేస్తున్నాం. మేము రిక్వెస్ట్ చేయటంలా బతిమలాడే రోజులు పోయినాయి. ఆర్యవైశ్యులు బెదిరించే రోజులు వస్తున్నాయి. మాకు సముచిత స్థానంగా ఇవ్వకపోతే 2024 ఆంధ్రప్రదేశ్, 23లో తెలంగాణలో, అలానే దేశం మొత్తం పార్లమెంటు 2024 ఎలక్షన్లో తగిన ప్రాధాన్యం ఇవ్వని పార్టీకి భయంకరంగా అతి దారుణంగా బుద్ధి చెప్తాం. ఇది హెచ్చరికే, నాట్ రిక్వెస్ట్. ఏ రాజకీయ పార్టీ అయినా మాకు తలగ్గాల్సిందే ఈసారి. ఎందుకంటే డబ్బు మాది, ఓటు మాది, మీ పెత్తనమేంది ఎంతకాలం, మా రేషియో మాకు ఇవ్వండి అనేదే ప్రధాన ఉద్దేశము. అది నా భాషలో నేను చెప్పా, వాళ్ళ భాషలో వాళ్ళు చెప్తారు. ప్రపంచం నుంచి 40 దేశాల అధ్యక్షులు వస్తున్నారు, వాళ్ళ భాషలో వాళ్ళు చెప్తారు. భాష ఏదైనా భావం ఏదైనా వీ డిమాండ్ ఆన్ పొలిటికల్ ఇష్యూ. మాకు ప్రాతినిధ్యం ఉంటే, మేము మంత్రులు ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఉంటే మేము ఒకటి దగ్గర పడుకునే కర్మేంది, మాకు మేమే సాధించుకుంటాం. అది రాజకీయ పార్టీలకి విజ్ఞప్తి కాదు, హెచ్చరిస్తున్నాం. మీరందరూ దయచేసి దీన్ని మంచి హృదయంతో తీసుకొని రాజకీయ నాయక పార్టీలు అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో అన్ని దేశాలు, దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లో మంచి ఉద్దేశంతో తీసుకొని మమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.